హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్లోక్స్. ఈరోజు మన వీడియోలో ఓఎస్ఎం అనే కంపెనీ వచ్చేసరికి మనకి ఈ స్ట్రీమ్ సిటీ క్విక్ అనే ఒక ఎలక్ట్రికల్ ఆటోని అయితే లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రికల్ ఆటో 0 నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి కేవలం 15 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక 3:30 గంటల నుంచి 4 గంటలు, 4:30 గంటలు కూడా అయితే పడతా ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ ఆటోలు ఏవైతే ఉన్నాయో. మరి ఈ ఉన్న ఎలక్ట్రికల్ ఆటోలకి ఈ ఓఎస్ఎంఎన్ అనే కంపెనీ తీసుకొచ్చిన స్ట్రీమ్ సిటీ క్విక్ ఆటోకి డిఫరెన్స్ ఏందనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ముందుగా ఈ బండి మోడల్ వచ్చేసరికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఆటో వచ్చేసరికి 3+1 అనమాట. ఇప్పుడు మామూలుగా ఏదైతే మన డీజిల్ వెహికల్ కానివ్వండి, మహీంద్రా ట్రియో కానివ్వండి, ఇవన్నీ 3+1 ఇచ్చినట్లే దీనికి కూడా 3+1 అయితే ఇచ్చారు. ఇది కంపెనీ రేంజ్ వచ్చేసరికి 117 కిలోమీటర్లు ఇచ్చారు. బట్ 100 కిలోమీటర్ల వరకు అయితే వస్తుందని చెప్తున్నారు ఒక ఛార్జ్ తోటి. దీని ఛార్జింగ్ కనుక మామూలుగా మన ఈ ట్రియో వెహికల్స్ కానివ్వండి, ఇంకా అప్పీ సిటీ, ఇవి బజాజ్, ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ ఏవైతే ఉన్నాయో వాటికి సాధారణంగా 3:30 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం పడుతూ ఉంటుంది. అదే మాదిరిగా దీన్ని కూడా మనం ఇంట్లో ఛార్జ్ చేసుకున్నప్పుడు 4 అవర్స్ అయితే ఛార్జ్ టైం అంత అవుతుంది దీనికి. మన ట్రియోకి ఇచ్చినట్లుగానే దీనికి కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ మాత్రమే వాడారు. అవి సేమ్ సెల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ బ్యాటరీలో వచ్చేసరికి. మన ట్రియో వెహికల్స్లో కానివ్వండి, ఇంకా అప్పీ సిటీలో ఇట్లా ఈ లిథియం అయాన్ సెల్స్ ఏవైతే వాడుతున్నారో ఎలక్ట్రికల్ వెహికల్లో అవే సెల్స్ని అయితే వీళ్ళు కూడా వాడడం జరిగింది. మరి అప్పుడు ఎలాగా 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని అయితే కదా మీ డౌట్. దాని గురించి పూర్తి వివరాలకు అయితే వెళ్దాం. ఎక్స్పోనెంట్ ఏ ఫుల్ స్టాక్ ఎనర్జీ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ పంప్ అండ్ ఈ ప్లగ్ అండ్ ఈ ప్యాక్, ఈ మూడింటి ద్వారా ఈ ప్యాక్ అనేది వచ్చేసరికి మన వెహికల్లో ఏదైతే బ్యాటరీ ఉంటుందో అదనమాట. ఈ ప్లగ్ వచ్చేసరికి మన వెహికల్కి పెట్టేది. ఈ పంప్ అంటే ఇప్పుడు మన పెట్రోల్ బంకులో కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా అయితే మనకి పెట్రోల్ పంప్స్ ఉంటాయో అదే విధంగా ఇది కూడా ఒక ఎలక్ట్రికల్ పంప్ అనమాట. ఈ పంపులో ద్వారానే మనకి ప్లగ్ ఇన్ చేసి మనకున్న బ్యాటరీని అయితే మన వెహికల్కి ఉన్న బ్యాటరీని అయితే ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. ఈ పంప్ ఏం చేస్తుందంటే కేవలం ఒక 15 నిమిషాల్లోనే ఈ వెహికల్ని అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే చేస్తుందని చెప్తున్నారు. అదే విధంగా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టు లిథియం అయాన్ సెల్స్ అయితే ఇవేనమాట. ఈ సెల్స్ వచ్చేసరికి కొన్ని ఉన్న ఈఎంపిఎస్ అనే ఒక కాంపోనెంట్ వచ్చేసరికి ఈ మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తామో అప్పుడు సెల్ అనేది ఓవర్ హీట్ అయ్యి ఛార్జింగ్ అనేది ఎక్కకుండా స్లోగా అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా వెహికల్స్ని ఎండలో వెళ్ళి వచ్చినప్పుడు ఛార్జింగ్ పెడితే ఎట్లా స్లోగా అయితే ఎక్కుతుందో గంటకి 30-40 పాయింట్లు ఎక్కాల్సింది ఒక 20 పాయింట్లు, 25 పాయింట్లు, 15 పాయింట్లు అట్లా అయితే ఎక్కుతుంటుంది అనమాట. అంటే బ్యాటరీ టెంపరేచర్ని బట్టి ఛార్జింగ్ అనేది దానంతటికి అదే స్లో అయితే చేసుకుంటుంది, బ్యాటరీ బ్లాస్ట్ అయితే అవ్వకుండా. వీళ్ళు ఆ ప్రాబ్లం లేకుండా ఏం చేస్తున్నారంటే ఈ ఈ పంప్ అనే దాని ద్వారా ఇది వచ్చేసరికి దీంట్లో ఉన్న ఇది మన బ్యాటరీలో ఉన్న బ్యాటరీ ప్యాక్ అయితే దీంట్లో నుంచి పవర్తో పాటు కూలింగ్ అయితే పంపిస్తుంది అనమాట. లోపల ఉన్న బ్యాటరీ వేడెక్కకుండా మన వేడిని అయితే ఇది పంపు ద్వారా బయటకు అయితే తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే బ్యాటరీ అనేది దాని ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉండడం వల్ల ఇది కంప్లీట్గా 15 నిమిషాల్లోనే 100% అయితే ఫుల్ అయితే అవుతుంది. ఇక ఈ పంపు విషయానికి వస్తే ఇవి ప్రస్తుతానికి అన్ని చోట్ల అయితే లేవు. ఇంకా ఈ వెహికల్స్ కూడా ఇంకా అన్ని చోట్లకి అయితే రాలేదు. ప్రస్తుతానికి ఢిల్లీలో అట్లా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య హైదరాబాద్లో అయితే దర్శనం ఇచ్చాయన్నమాట. ఇక పోను వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని చోట్లకి విస్తరిస్తాము, ఇప్పుడు ఆ ఏపీలో కూడా ఇట్లాంటి ఛార్జింగ్ స్టేషన్లు అయితే పెడతామని అయితే చెప్తున్నారు. ఇట్లాంటి ఛార్జింగ్ స్టేషన్లు డెవలప్ చేయాలంటే చాలా సమయం అయితే పడుతుంది. ప్రస్తుతానికి ఇది మన ఆంధ్ర సైడ్లో అయితే జరిగే పని కాదు. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు బెంగళూరు అయితేనేమండి, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఇవి ఆల్రెడీ పంప్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. కానీ ఇవి కూడా పెట్రోల్ బంకుల్లాగా ఒక కనీసం 40-50 కిలోమీటర్లకు ఒక పంపు అట్లా ఉంటే కానీ ఇది మనం ఎంత దూరం అయినా వెళ్ళడానికి వీలు పడదు. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ బంకులు ఏదైనా ఇప్పుడు ఈ పంప్ ఏదైతే ఉందో దీని దగ్గరికి వెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకుండా 15 నిమిషాల్లో అయితే ఛార్జింగ్ అవ్వడానికి వీళ్ళు ఒక ఉన్నతమైన మార్గాన్ని అయితే చూపిస్తున్నారు. ఇది కనుక అంతలా కనుక స్ప్రెడ్ అయితే చాలా అయితే బాగుంటుంది. కానీ మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు అయితే మామూలుగా మన వెహికల్స్ ఈ ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలాగానే 4 గంటల సమయం అయితే పడుతుందన్నమాట. కానీ ఈ పంప్ అనేది దాని ద్వారా ఛార్జింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది కానీ కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీ వాళ్ళు తెచ్చిన ఒక మంచి అప్డేట్ అని అయితే చెప్పొచ్చు. ఇవి కనుక ఇట్లాంటి ఈ పంప్స్ అనేవి అన్ని ఈవీ వెహికల్స్ కనుక ఇవ్వగలిగితే
స్టేషన్లు పెట్టి చాలా బాగా అయితే డెవలప్ అవుతుంది. ఇంకా ఈవీ వెహికల్స్ వాడకం అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా రాను రాను ఉండంగా ఈవీ వెహికల్స్ వాడకం ఎక్కువ ఉన్నందువల్ల వీళ్ళు ఇట్లాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక చూద్దాము మరి ఇవన్నీ ఎప్పటికి మన రాష్ట్రానికి వస్తాయి అనేది. ఇక రేపటి వీడియోలో బజాజ్ ఎలక్ట్రికల్ ఆటో గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఏపీలో వచ్చేసరికి అక్కడక్కడ అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ అటు సైడ్ అయితే ఆల్రెడీ ఢిల్లీ ఇటు సైడ్ అయితే ఆల్రెడీ రన్నింగ్‌లోనైతే ఉన్నాయి. మన సైడ్ కొంచెం వెహికల్స్ తక్కువగా ఉన్నాయి. ఇంకా మొన్న ఈ మధ్య నేను గుంటూరు వెళ్ళినప్పుడైతే ఒకసారి రోడ్డు మీద ట్రైల్ వెళ్తున్న వెహికల్‌ని అయితే చూశాను. రేపటి వీడియోలో మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ట్రియో వెహికల్స్, ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈవీ వెహికల్స్ గురించి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనమే ఏ విధంగా సొంతంగా వాటిని సాల్వ్ చేసుకోవాలనే దాని గురించి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని అయితే ఆశిస్తున్నాను. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అందాలి అంటే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను ఎప్పుడైతే వీడియో చేసి పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మన వీడియో అందుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇంకా మన వీడియోకి లైక్ చెబితే ఒకసారి లైక్ అయితే చేయండి. థాంక్ యూ ఆల్.